ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీద మంచి అంచనాలు హోప్స్ పెట్టుకున్నాడు రామ్. బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా ఈ సినిమాతో కంబ్యాక్ హిట్ ను అందుకుంటానని ధీమాగా సినిమాను అన్ని చోట్ల భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేశారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్ల పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను ఏమీ సినిమా చూపించలేకపోయింది. ఓపెనింగ్స్ కూడా వీకెండ్ వసూళ్ల వరకు బాగా హోల్డ్ చేస్తుందని అనుకున్నా కానీ వీకెండ్ వసూళ్లతోనే చేతులెత్తేయగా వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మాత్రం మరింత తీవ్రంగా సినిమా నిరాశపరుస్తూ పరుగును కొనసాగిస్తూ అతి కష్టం మీద కలెక్షన్ల పరంగా 50% రికవరీ వైపు అడుగులు వేస్తూ ఉండగా ఓవర్సీస్ లో మంచి ప్రమోషన్స్ ను జరిపినా కానీ అక్కడ కూడా పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చిన రామ్ అలాగే టీం రీసెంట్ గా మీడియా ఇంటర్వ్యూలో సినిమా రిజల్ట్ పై కామెంట్ చేశారు. ఇలాంటి ఓపెనింగ్స్ ని సినిమా ముందే సాధిస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేశామని, కొన్ని సీజన్స్ సినిమాలకు పెద్దగా కలిసి రాదని, నవంబర్ నెల అలాంటిదేనని, కానీ 10 మంది చూస్తే 9 మందికి సినిమా నచ్చింది కానీ ఓవరాల్ గా సినిమాను 10 మంది మాత్రమే చూశారంటూ సినిమా రిజల్ట్ పై కామెంట్ చేశాడు రామ్. ఇప్పుడు నవంబర్ డెత్ సీజన్ కాబట్టి అది ఆల్మోస్ట్ ఎండ్ అయ్యి మళ్లీ జనాలు సినిమాలను చూడడానికి ఎగబడుతూ ఉండటంతో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు రామ్. అంతా తెలిసి నవంబర్ లాంటి అన్ సీజన్ లో సినిమాను ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అని అందరికీ డౌట్ వచ్చింది. దానికి ఆన్సర్ కూడా ఇది వరకే ఇచ్చాడు రామ్. ఓటీటీ స్లాట్ ముందే కన్ఫర్మ్ అవ్వడంతో నవంబర్ అన్ సీజన్ అని తెలిసినా సినిమాను జనాలు ఆదరిస్తారన్న నమ్మకంతో రిలీజ్ చేయాల్సి వచ్చిందని, కానీ సీజన్ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో జనాలు సినిమాను చూడలేకపోయారని, కానీ మంచి సినిమా చేశారు అన్న పేరు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ సినిమా వలన అందరికీ వస్తుందని చెప్పుకొచ్చాడు రామ్. సినిమాకి మంచి టాక్ ఉంది కానీ ఇప్పుడు కొత్త సినిమాల పోటీని తట్టుకొని లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సినిమా అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.